నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో తనను ఓడించేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ రైతు దీక్షలు చేయడం దెయ్యాలు వేదాలు వలించినట్టే ఉందన్నారు. బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్న పార్టీని విడిపించేందుకే రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థం ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ బీజేపీ అని విమర్శించారు జీవన్ రెడ్డి. ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతే ఉందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిండ్రా. ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పని అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాన్ని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను. నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు. ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు అమలు చేసింది మేము చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్. నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు ఇవాళ మేము. నాకు జగిత్యాల నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆప్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది. ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో దొక్కుతున్నావు అని చెప్పని నేను చెప్పిన